ఇన్నాళ్లు కేవలం ప్రచారానికి మాత్రమే పరిమితమైన ప్రియాంకను ఇప్పుడెందుకు ప్రత్యక్ష రాజకీయాల్లోకి దించాలని అనుకుంటున్నారు? రాహుల్ కన్నా ప్రియాంకే బెటర్ అనే అధిష్టానానికి అనిపిస్తోందా? ఒకవేళ ప్రియాంక బరిలోకి దిగితే రాహుల్ ని మించిపోతుందా? అదే జరిగితే రాహుల్ రాజకీయ భవిష్యత్ ఏంటి? ఈ క్లిష్ట పరిస్థితి నుంచి రాహుల్ బయటపడేది ఎలా? కాంగ్రెస్ పార్టీ అంటే నెహ్రూ కుటుంబమే అన్నది అధికారికమైపోయింది. ఈ పార్టీలో కీలక నేతలంతా ఒక్కసారిగా తెరపైకి వచ్చిన వాళ్ళు కాదు. కొన్నాళ్ల పాటు తెర వెనుక ఉంచి ఆపై తెరపైకి వచ్చిన వాళ్లే. తొలినాళ్లలో ఇందిరాగాంధీ కూడా తండ్రి చాటు బిడ్డగానే ఉండి పార్టీలో మెలుగుతూ వచ్చారు. తండ్రి మరణం తర్వాత కూడా కొన్నేళ్ల పాటు కేబినెట్ మంత్రిగానే ఉన్నారు. ఆపై ప్రధానిగా దేశాన్నేలారు. ఇప్పుడు రాహుల్ గాంధీ కూడా 12 ఏళ్లుగా పార్టీలో ఉంటూ వస్తున్నారే తప్ప ఎప్పుడూ పదవుల్లో లేరు. 9 ఏళ్ల పాటు పార్టీలో యూత్ వింగ్ ను గైడ్ చేస్తూ 3 ఏళ్ల కిందట ఉపాధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్నారు. ఇక ప్రియాంక గాంధీ కూడా ఇప్పటి వరకు తెర వెనుకే ఉన్నారు. 2014 సార్వత్రిక ఎన్నికల్లో యూపీ ప్రచార బరిలో దించి ఆమెకున్న సత్తా చాటారు. ఇప్పుడు అదే స్ఫూర్తితో యూపీ ఎన్నికల్లోనూ ప్రియాంకను ప్రయోగించాలని చూస్తున్నారు. ఇంతలా ఇప్పుడు ప్రియాంకను తీసుకురావటం వెనుక వ్యూహాల కన్నా కాంగ్రెస్ అవసరమే ఎక్కువగా కనిపిస్తోంది. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో కాంగ్రెస్ కు కొత్త నాయకత్వం అత్యవసరం. కానీ రాహుల్ గాంధీ ఆ స్థాయిని భర్తీ చేయగలడా లేదా అన్నది ఇదమిద్దంగా తేలలేదు. ఎందుకంటే పుష్కర కాలంగా రాజకీయాల్లో కొనసాగుతున్న రాహుల్ గాంధీ ఇప్పటి వరకు సాధించిన విజయాలు ఏమైనా ఉన్నాయా అంటే వేళ్ల మీద లెక్క పెట్టుకోవచ్చు. కనీసం 2014కు ముందు ఏ రాష్ట్రంలో ఎన్నికల ప్రచారానికి వెళ్లినా అక్కడ కాంగ్రెస్ కు చుక్కెదురవుతూనే వచ్చింది. ఇది రాహుల్ మీద పెద్ద నెగిటివ్ ఇంపాక్ట్ కలిగించింది. వాస్తవానికి ఈ విమర్శల నుంచి రాహుల్ ఇప్పటి వరకు తప్పించుకోలేదని చెప్పాలి. గతేడాది బీహార్ ఎన్నికల్లో కాంగ్రెస్ కాస్తంత పుంజుకున్నా ఆ క్రెడిట్ మహాకూటమి ఖాతాలోకి వెళ్లిపోయింది. అందుకే ఇప్పుడు 5 రాష్ట్రాల ఎన్నికల్లో కాళ్లకు బలపాలు కట్టుకుని మరీ రాహుల్ తిరిగేస్తున్నాడు. 5 రాష్ట్రాల్లో కనీసం 2 చోట్ల కాంగ్రెస్ బలపడ్డా అది రాహుల్ విజయం కిందకు వస్తుందన్న ఆశలో ఉంది కాంగ్రెస్ అధిష్టానం. కాంగ్రెస్ పార్టీ ఒక సంధి దశలో ఇప్పుడు ఉంది. ఇప్పుడైనా కాంగ్రెస్లో కేవలం వీళ్లే కాదు కదా, చాలామంది ఉన్నారు. పైనుంచి కింది వరకు తీసుకుంటే ఎవరైనా నిలదొక్కునే ప్రయత్నం చేస్తారా, లేక అలవాటైనటువంటి ఏక కుటుంబ ఏక వ్యక్తి నాయకత్వంలోనే వాళ్ళు పెనుగులాడతారా, తండాలు పడతారా అన్నది మనం చూడాల్సి ఉంటుంది. రాహుల్ గాంధీ అయితే ఇంకా చాలా ఎదగాల్సిన అవసరం, చాలా నేర్చుకోవాల్సిన అవసరం చాలా ఉంటుంది. మూల సూత్రాలకు, కాంగ్రెస్ పార్టీ యొక్క మొదటి రోజుల్లో ఉన్న సాంప్రదాయాలకు, స్వాతంత్ర పోరాటం, భారతదేశ సమైక్యత, ఇట్లాంటి అంశాలకు తిరిగి వెళ్ళటం చాలా అవసరం. ఈ ఎన్నికల్ని పక్కన పెడితే రాహుల్ శైలి కూడా కాస్తంత మైనస్ గానే కనిపిస్తోంది. భారత్ లాంటి మాస్ పాలిటిక్స్ దేశంలో సామాన్యుల్ని ఆకట్టుకునే మాస్ పాలిటిక్స్ కు ఇంకా రాహుల్ వంటబట్టినట్లు లేదు. వేదిక ఎక్కితే ప్రజలను ఉత్తేజపరిచేలా మాట్లాడటం ఇంకా రాహుల్ కు రాలేదు. ఎక్కడ ఉన్నా ప్రజల్లో ఊపు తెచ్చేలా మాట్లాడాలి. బలమైన పదాలతో వాళ్ల మనసుల్లోకి చొచ్చుకుపోవాలి. నాయకుడు వాడే ప్రతి మాట ప్రజల మనసుల్లో తూటాల్లా నాటుకుపోవాలి. అదే టైంలో ప్రత్యర్థుల గుండెల్లో అవి ఈటెల్లా దిగాలి. కానీ ఈ విషయంలో రాహుల్ ఇంకా రాణించాల్సిన అవసరం ఉందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఏకపక్షంగా చొరవ తీసుకునే నాయకుడిగా ఎదగలిగినటువంటి లక్షణాలు పుష్కలంగా అడాప్ట్ చేసుకోగలగాలి ఇప్పటికే లేకపోయినప్పటికీ కూడా. సో ఇన్ని రకాలుగా ఏకకాలంలో కష్టపడితే డెఫినెట్గా నాయకుడిగా ఎదగడానికి ఎవరికైనా కూడా అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇప్పుడున్న వర్తమాన పరిస్థితులను బట్టి ఈయన పనికిరాడు అని అనుకోవటం అయితే అనలేం. కానీ అయితే ఆయన ఇంకా సవరించుకోవాల్సినటువంటి అవసరం ఉంది, సరిదిద్దుకోవాల్సినటువంటి అవసరం ఉంది. చేసిన తప్పులకు ప్రజల ముందుకొచ్చి సముచితమైనటువంటి రీతిలో వాటికి తను బాధ్యత వహించాల్సినటువంటి అవసరం కూడా ఉంది. లేకపోతే ఆయనకు ఆ పార్టీకి కూడా భవిష్యత్ అనేది కొంత ప్రశ్నార్థకంగానే ఉంటుంది ఎప్పటికెప్పుడు. మాస్ పొలిటీషియన్ అంటే అన్ని చోట్ల నెగ్గడమే కాదు, అవసరమైన చోట తగ్గడం కూడా చేయాలి. రాహుల్ ఈ మధ్య కాలంలో చాలా అంశాల్లో నెగ్గుకు రాలేకపోతున్నాడు. రోహిత్ వేముల మరణం తర్వాత హైదరాబాద్ సెంట్రల్ వర్సిటీకి వచ్చిన రాహుల్ తనదైన ముద్ర వేయలేకపోయాడు. ఇక ఢిల్లీ జేఎన్యూ వర్సిటీలో జరిగిన ఆందోళనను కూడా రాజకీయంగా పార్టీకి అనుకూలంగా మార్చుకోలేకపోయాడు. అక్కడికి 2 సార్లు వెళ్లినా కనీసం తనకు కూడా ఆ ఇష్యూ కాస్తంత మైలేజ్ ఇచ్చేలా చేసుకోలేకపోయాడు. और कल की बात कर रहा था, भारत के भविष्य की बात कर रहा था, और वो पूरे हिंदुस्तान को कह रहा था कि मेरे दिल में दर्द है, मुझे कुचला जा रहा है, मुझे दबाया जा रहा है, मैं इस देश के भविष्य के लिए लड़ना चाहता हूं।
इस देश को बेहतर बनाना चाहता हूँ। ఎక్కడి వరకు ఎందుకు అగస్టా స్కామ్ మీద అధికార పక్షం సోనియా గాంధీ కుటుంబం అంతటిని టార్గెట్ చేసుకుని విమర్శలతో విరుచుకుపడుతున్నా దాన్ని తిప్పికొట్టలేకపోతుంది. ఇది వాళ్ళ స్టోరీ బోర్డ్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.